మ్యారినేట్ చేసిన మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాము. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఒక నిమ్మకాయ వేసుకుని ఒక అరగంట నాననివ్వాలండి. ఈలోగా ఒక రెండు ఆర్ మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కోసుకుని మగ్గనివ్వాలండి. అవి మగ్గుతుండగా ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఇది బాగా ఉడికితేనే దీని టేస్ట్ అండి. ఏదో 2-3 విజిల్స్ కుక్కర్లో వేసేయడం కన్నా ఇలా ఓపెన్గా ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికితేనే బాగుంటుందండి. మసాలాలన్నీ మటన్ ముక్కలకు పట్టి అసలు చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. ఈ ముక్కలు మగ్గిపోయాక మటన్ ముక్కలు ఇందులో మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ముక్క మునిగే వరకు నీళ్ళు పోసానండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కూడా వేసి ముక్క మునిగే వరకు నీళ్ళు పోసానండి. ఆ నీళ్లు పోసేసాక మూత, గాలి బయటికి రాని మూత వేసేసి ఒక్క చిన్న సిమ్లో పెట్టి ఒక్క 20 నిమిషాలు పట్టుదండి. దాన్ని బాగా దగ్గరకు అవనిచ్చి లాస్ట్లో మటన్ మసాలా వేసేసి దించేసుకోవడం. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ నేను దీన్ని మట్టి దాకలోకి షిఫ్ట్ చేసేసానండి. ఆఖరిన మట్టి దాకలో మగ్గిస్తే ఆ రుచే వేరని. అంతే, లాస్ట్లో మటన్ మసాలా వేసుకుని జస్ట్ కొత్తిమీర చల్లేసుకున్నానండి. కర్రీ రెడీ అయిపోయింది.